వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలు మాడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేద ఆశీర్వచనంపై పూజారులను తిడితే కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఎలా చూడొచ్చు? సో అయితే మనం జీ తెలుగు న్యూస్ లాస్ట్ 2-3 days గా మనం చేస్తున్న ప్రసారాల మీద ఆయనకి షంటింగ్స్ బాగానే పడ్డాయి. పిసిసి చీఫ్ నుంచి, సీఎం నుంచి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబు కూడా ఎందుకు అనవసరమైన వివాదం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు గాంధీ భవన్లో, బట్ క్షమాపణ అన్న వర్డ్ వాడట్లేదు. నిన్న కానీ ఇవాళ కానీ, నిన్న నేను అట్లా అనలేదు, నాకు బ్రాహ్మణులు అంటే చాలా గౌరవం అని చెప్పారు. ఇవాళేమో విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పారు. నేనేమంటానంటే ఇది బ్రాహ్మణులు ఉద్దేశించి కేవలం బ్రాహ్మణులు మాత్రమే రాలేదేయడాన్ని నేను తప్పుపడుతున్నా. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడి. అక్కడ ఆయన అర్చకుణ్ణి కాదు తిట్టింది, ఆశీర్వచన మంత్రాన్ని తిట్టాడు. నాకేం అనిపిస్తుంది అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ర్యాలీస్ ఇస్తే నేను నవ్వుకుంటున్నా. ఇంకా హిందువుల్లో అవేర్నెస్ పెరగలేదు. అక్కడ ఏమైనా అర్చకుడిని పర్సనల్గా తిట్టాడా? తిట్టలేదు కదా. ఆ మంత్రం ఎవరిది? ఆశీర్వచన మంత్రం. ఎవరినైనా అంతే కదా. అక్కడ హిందువుల్లో ఏ కులం వాడినైనా, ఇన్ఫాక్ట్ వేరే మతం వాడినైనా ఆశీర్వదించేది శతమానం భవతి అని చెప్పేది, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేది అందరినీ ఆశీర్వదిస్తారు. దాన్ని కేవలం బ్రాహ్మణులు మాత్రమే అడాప్ట్ చేసుకుంటే, మరి మిగతా కులాలు మాకు సంబంధం లేనట్టు బట్టి ఉంటే నాకు నవ్వొస్తుంది. ఇంకా అవేర్నెస్ చాలా పెరగాల్సిన అవసరం ఉంది. పెరిగింది ఈ మధ్యలో, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దీంతో. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ ఒక్క శాంపుల్ అనే కాదు. జీ తెలుగు న్యూస్ టార్గెటో, లేకపోతే బ్రాహ్మణుల టార్గెటో, లేకపోతే హిందువుల టార్గెట్ ఒక శాంపుల్ అనే కాదు. ఆ భావజాలం మీద, హిందూ ధర్మ వ్యతిరేక భావజాలం మా టార్గెట్. నేను లాస్ట్ 2 రోజుల క్రితం చెప్పా, శాంపుల్ సారీ చెప్పాలి, చెప్పకపోతే డెఫినెట్గా క్యాంపెయిన్ చేస్తామని. చేశాం. ఆయన దిగొచ్చాడు. సరే సారీ అన్న వర్డ్ వాడకుండా విచారం అని చెప్తున్నాడు. ఈ భావజాలం మీద, ఈ హిందూ వ్యతిరేక భావజాలం మీద మా యుద్ధం. హిందూ వ్యతిరేక భావజాలం మీద మనం యుద్ధం చేయాలి. ఆయన అన్నది ఒక వ్యక్తినో ఒక కులాన్నో కాదు. అక్కడ ఆశీర్వచన మంత్రం అంటే ఎవరు? వేదాలు ఎవరివి? మనమే కదా. హోలీ ఖురాన్ మీద, లేకపోతే పవిత్ర బైబిల్ మీద దాడి జరిగితే క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కూడా స్పందిస్తారు. వేదాల మీద దాడి జరిగితే హిందువులు ఎందుకు మాట్లాడకూడదు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటే మాట్లాడింది. ఇంకో పార్టీ కూడా ఉంది రాష్ట్రంలో. ఏం పార్టీ అది? భారత రాష్ట్ర సమితి. వాళ్ళు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలే. అవుతారా అని చూశాను. వాళ్ళ పేపర్లు, వాళ్ళ టీవీ ఛానల్స్ కూడా ఏం మాకు పట్టనట్టే ఉన్నాయి. ఇక ఇష్యూస్కి వచ్చేసరికి మరి హిందువులు అంటే బీజేపీ ఒకటేనా, మేము కాదా హిందువులా అంటారు. ఇప్పుడు హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాంధీ భవన్ ముందు పెట్టారు కాబట్టి ఆ నేతలు ఫిక్స్ అయిపోయినారు. వాళ్ళు ఏం మాట్లాడలేరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కానీ చాలా మంది ఇంటర్నల్గా, నేను ఇవాళ అసెంబ్లీ వెళ్తే మంచి పని చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా. శామ్యుల్ మాట్లాడడం మాకు చాలా మైనస్ అయింది, వాట్సాప్ గ్రూపుల్లో చాలా తిరిగింది, మీరు మంచి పని చేశారు భరత్, లేకపోతే ఇది మా కాంగ్రెస్ పార్టీకి అంటుకునేది. ఆయన ఇప్పుడు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అన్నారు. రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉంది, భారత రాష్ట్ర సమితి. వట్టిగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క చిన్న వ్యతిరేక వార్త వచ్చినా వాళ్ళు ఏమంటారు, ఎగేసుకొని పడిపోతారు. ఈ ఇష్యూ వచ్చేసరికి మాత్రం సైలెంట్. అంటే ఏంది? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ గారు దయచేసి మీరు యాదాద్రిని సొంత నిధులతో నిర్మించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా, అంటే ఎక్కడైనా ఆలయాల సంబంధించి కానీ అవి కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు, అంటే కేసీఆర్ సొంత నిధులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో యాదాద్రి ఆలయం నిర్మించారు. మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది. ఎందుకు ఇష్యూలో హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు మీరు స్పందించాల్సి ఉండే? కనీసం ఒక్క నేత కూడా ప్రెస్ మీట్ పెట్టి భారత రాష్ట్రం ఎత్తి స్పందించలే. భారతీయ జనతా పార్టీ ఒకటే స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడారు, బండి సంజయ్ మాట్లాడారు. ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. హిందువుల తరపున బండి సంజయ్ గారికి,
రామచంద్రరావు గారికి మిగతా భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా మీరు అంటారు కదా, మరి ఇప్పుడు మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ హిందువులు అంటే వీళ్ళు ఒక్కలేనా అంటే, మరి ఇటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడకపోతే మరి మిమ్మల్ని నాన్ హిందూ పార్టీస్గానే గుర్తించాలి కదా. నేను ఇష్యూ వైజ్ చూస్తా. రేవంత్ రెడ్డిని ఏమంటారు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టినప్పుడు నేనే ఫస్ట్ స్పందించా. బీఆర్ఎస్ మీడియా స్పందించిందో లేదో కానీ ఓకే. లేదా మన మూసీ సుందరీకరణ అంటే ఎస్ రేవంత్ రెడ్డి గో హెడ్, మీరు మంచి పని చేస్తున్నారు గో హెడ్ అని చెప్పాను. అక్కడ మనకి ఇష్యూ వైజ్ ఇప్పుడు డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించాడు, విల్ సపోర్ట్ రేవంత్ రెడ్డి ఇష్యూ వైజ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందూ ధర్మ, వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, డెఫినెట్గా దాన్ని జీ తెలుగు న్యూస్, జీ గ్రూప్ ఎప్పుడు కూడా వీఆర్ ఫర్ ఇండియా, భారతదేశం కోసం మేము డెఫినెట్గా పోరాడతాం. భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజల కోసం, డెఫినెట్గా మెజారిటీ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎవరికైనా డెఫినెట్గా ఫైట్ చేస్తాం మేము. అందుకనే ఫైట్ చేశాం కూడా ఇవాళ. సో మిగతా పార్టీలు కూడా ఆలోచించుకోవాలి, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎందుకు డిస్టెన్స్ పాటించడం. దీనిలో పార్టీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి. మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ అందరూ ఉన్నారు, అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక 2-3 నవ్వారు. నేను అర్చకు నోట్ నుంచి వచ్చింది అని చెప్పి ఆయన లకారం తీసుకుంటే 2-3 నవ్వారు. ఆ నవ్విన వాళ్ళు ఎంత సాడిస్ట్లో అయితే నాకు అర్థం కావట్లే. ఒక వేద ఆశీర్వచన మంత్రాన్ని తిడితే నవ్వడం ఏంది, తప్పు కదా. సో ఇక్కడ మీరు అంటారు కదా, మా వాళ్ళు ఒక్కళ్ళైనా హిందువులు అంటే ఈ పార్టీలు స్పందించాలి కదా. పార్టీ నుంచి ఇది మా పార్టీ విధానం కాదని చెప్పాలి కదా. మందల శాములు కాదు, రేపు ఇంకోళ్ళు మాట్లాడితే మా పార్టీ విధానం ఇది కాదని తెలుస్తుంది. ఎస్, అప్పటికే బ్యాక్గ్రౌండ్లో చాలా జరిగింది, ఆయన పడాల్సిన సెంటింగ్స్ పడ్డాయి. ఇక్కడ మందల శామ్యుల్ అన్నది ఒక వ్యక్తికి ప్రతీక, ఒక భావజాలానికి ప్రతీక, హిందూ వ్యతిరేక భావజాలానికి ప్రతీక. ఆ హిందూ వ్యతిరేక భావజాలం పోరాడేంత వరకు, ఆ హిందూ జైల వ్యతిరేక భావజాలం మీద హిందువులు ఏకమంత వరకు డెఫినెట్గా పోరాడతాం. హిందువుల్లో అవేర్నెస్ వచ్చేది అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. ఇతర మతాలు తిట్టినా మేము దాన్ని సమర్థించాం అన్నెసరిగా. ఇప్పుడు ఏం సందర్భం ఉంది, అది కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంబంధించిన సమావేశం. కవంపల్లి సత్యనారాయణ పిలుచుకుని ఆశీర్వచనం ఇప్పించుకున్నారు. పిలిచి మరి తిట్టాల్సిన అవసరం ఉంది. మీకు ఇష్టం లేకపోతే ఆశీర్వచనం ఇప్పించుకోకండి, మీకు ఇష్టం లేకపోతే విలువకండి. ఇప్పుడు నిన్న మొన్న చాలా చర్చ జరిగింది, మరి పంచాంగ శ్రవణాలు చేయించుకోకండి. ఇక కాంగ్రెస్ నేతలు, మీరు పంచాంగ శ్రవణాలు చేయించుకోకండి, మీ ఇంట్లో పూజలు కూడా చేయించుకోకండి, మీరు వ్యతిరేకం అంటే సెక్యులర్ అనుకుంటే. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు చేస్తారు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని. చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఆశీర్వచనం చేయించుకోండి. మేము అన్నావా? మీరు పిలిచి మరీ అక్కడ అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పావు. అక్కడనే ఇష్యూ వస్తుంది. సో ఇక్కడ ఇది చాలా పెద్ద ఏంటంటే హిందువులు కూడా గుర్తించాలి, ఇది ఓన్లీ బ్రాహ్మణుల సమస్య కాదు. ఆశీర్వచన మంత్రం అన్నది బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు. ఇవాళ రేపు పురోహితులు అంటే వేరే కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్ అయితే దళిత పూజారిని కూడా చేశారు, ఆయన భుజాల మీద మోసుకొని వచ్చారు. సో ఈ మంత్రం అన్నది హిందువులు అందరిది, ఇది ఓన్లీ బ్రాహ్మణులను అనుకుంటే మీరు పొరపాటు. ఎవరు కాళ్ళు మొక్కినా సరే, పెద్దల కాళ్ళు మొక్కినా కూడా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. ఓన్లీ బ్రాహ్మణులు అంటారా? కాదు కదా. సో ఈ మంత్రం అన్నది ఏ ఒక్కరి ప్రాపర్టీ కాదని నేను అంటా. సో ఆయన మాట్లాడింది కేవలం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నేను అనుకోవట్లేదు, అది హిందూ వ్యతిరేక భావజాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని నేను అంటున్నా. అన్ని కమ్యూనిటీస్ కూడా స్పందించాల్సి ఉండే. ఈ మీరు గడపలో ఉన్నంత వరకే కులం, గడప దాడితే అందరు హిందువులు అన్నది గుర్తుంచుకోవాలి. ఉందా? ఇరాన్ అధ్యక్షుడిని హతమారిస్తే అక్కడ వాళ్ళు కొద్దిమంది సంబరాలు చేసుకున్నారు, కానీ హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేశారు, నిరసన చేశారు. ఎందుకు చేశారు? అతను షియా ముస్లిం, హైదరాబాద్లో లేకపోతే మిగతా చోట్ల ఎక్కువ ఉంది సున్నీ ముస్లిం. సరే, సున్నీలకు షియాలకు అస్సలు పడదు, రూపం పడదు. కానీ హైదరాబాద్లో ఇరాన్ ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేశారా? డెన్మార్క్లో ఒక కార్టూన్ వేస్తే హైదరాబాద్ ముంబైలో అందరూ కూడా చేశారా? చేయడానికి మేమేం తప్పు పట్టట్లా. మరి హిందువుల్లో కూడా ఆ విధంగా అవేర్నెస్ రావాలి.
పాలస్తీనాలో ఇష్యూ అవుతే పాలస్తీనాలకు వ్యతిరేకంగా ఇక్కడ ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేయట్లేదా? సో ఒక కమ్యూనిటీనే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన ఇష్యూ అయితే కాదు. నేను అందరు ప్రొటెక్ట్ చేస్తారనుకున్నా. ఒక ఏ కులానంటే ఆ కులమే ప్రొటెక్ట్ చేయడం. నేను అందుకనే అంటున్నా, ఈ చట్టం అన్నది ఏ కులాన్ని తిట్టినా ఏ మతాన్ని తిట్టినా సమానంగా ఉండాలి. సో ఆ విధంగా సమాజం తయారవుతుంది, హిందూ సమాజం జాగరికతం అవుతుంది. అదేవిధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి కూడా సాహసించని పరిస్థితి రావాలి. మాట్లాడితే కనుక మేము ఎలక్షన్లో ఓడిపోతాము. ఇవాళ తుంగతుర్తిలో అదే జరుగుతుంది. అందుకనే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడితే హిందువుల ఓట్లు పడవు అనుకుంటే 15% ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. 80% ఉన్న వాళ్ళ ఓట్లు ఐక్యంగా ఉండాలనుకుంటే భయపడతారు కదా. ఇటీవల వచ్చింది అవేర్నెస్. లాస్ట్ 10 ఏళ్లలో హిందువులు అనకూడదు అన్న అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు పట్టించుకోపోయేవాళ్ళు. బట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన తర్వాత. మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు.